గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేసి విజయవాడకి తరలించినటువంటి నేపథ్యంలో వల్లభనేని వంశీ అరెస్ట్ తప్పుడు అరెస్ట్. ఆయన మీద కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆయన్ని అరెస్ట్ చేసిందంటూ వైసీపీకి చెందినటువంటి కొంతమంది నేతలు దీన్ని వాదిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు వల్లభనేని వంశీ అరెస్ట్ తప్ప ఒప్ప అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం వల్లభనేని వంశీ అరెస్ట్ మీద భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. వల్లభనేని వంశీ అరెస్ట్ తప్పని, కక్ష సాధింపు చర్యల్లో భాగమేనంటూ కొంతమంది వైకాపా నాయకులు కూటమి ప్రభుత్వం మీద విమర్శలు, ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఏంటి మేడం వల్లభనేని వంశీ అరెస్ట్ తప్ప ఒప్ప అంటే ఏం చెప్తారు? 2019 నుంచి 2024 వరకు ప్రజాప్రతినిధుల్ని సైతం వదిలిపెట్టకుండా అరెస్టులు చేసిన వైసీపీ పార్టీ ఈరోజు కనీసం అతను ఎమ్మెల్యే కూడా కాదు, అలాంటి అంటే ప్రజాప్రతినిధి కాదు, అలాంటి అతన్ని అరెస్ట్ చేస్తే వీళ్ళు ఎందుకు ఇంత గగ్గోలు పెడుతున్నారో అర్థం కావట్లా. ఏదో అంటారు చూడండి, ఎలా ఉందంటే వాళ్ళ పరిస్థితి ఏదో గండు చెవులు కుట్టిన వాళ్ళ మాదిరి ఎగురుతున్నారు. గండు చెవులు కూడా కాదు, అడవి చెవులని ఉంటాయి కొన్ని. అడవి చెవులు కుడితే చాలా ఇబ్బంది. అట్లా గోలగోలు చేసేస్తున్నారు. అంటే వీళ్ళ భయం ఏంటంటే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు, వల్లభనేని వంశీకి సంఘీభావంగా ఉండాలి అనే దానికన్నా వల్లభనేని వంశీ ఒక పెద్ద ఆకు రౌడీ, ఆ రౌడీని అరెస్ట్ చేస్తే ఇంక మన సంగతి ఏంటి అని మధ్యస్థాయి నాయకులు ఏమైనా భయపడతారేమోనని వాళ్ళ భయం. అంతేగాని వల్లభనేని వంశీ అంటే వల్లభనేని వంశీ మీద ప్రేమ ఉంది, ఆ ప్రేమతోనే ఇప్పుడు ఏదో నిరసనలకి వాళ్ళు ప్రయత్నం చేసేది అనేది తప్పంట. అది ఒట్టి మాట. ఇప్పుడు ఈ అరెస్టు ఏ సంకేతాలకు వెళ్తాయి అంటే మన సంగతి ఎప్పుడో ఒకప్పుడు అల్లరి చేసిన వాళ్ళు ఉన్నారు కదా పార్టీలో, తెలుగుదేశం వాళ్ళని దూషించి కానీ లేకపోతే వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళి ఇది చేసిన వాళ్ళు కానీ వాళ్ళని ఏదైనా రచ్చరచ్చ చేసిన వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళందరికీ గుండెల్లో రాయబడింది. సో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించేందుకే వైకాపా నాయకులు ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు వస్తూనే రాజధాని విషయం, 3 రాజధానుల విషయం తీసుకొచ్చారు. మొదటగా వ్యతిరేకించిన వ్యక్తి వాళ్ళ పార్టీ వ్యక్తి, వాళ్ళ పార్టీలో వ్యక్తే వ్యతిరేకించాడు. మన పార్టీ వాడు కదా అని చెప్పి కూడా ఊరుకోకుండా అతన్ని ఏమేమి హింసల పాలు చేశారో, 3rd డిగ్రీ ప్రయోగించారు. ఇదేమి ఏదో గత శతాబ్దంలో జరిగిందో ఏమో కాదు కదా, నిన్నగాక మొన్న జరిగింది కదా. ఇంకా అందరికీ ఆయన కట్లు, ఆయన కాళ్ళు, ఆయన వాతలు అవన్నీ చూపించాడు కదా వీల్ చైర్లో తిరుగుతా. మరి మీ పార్టీ వాడిని మీరు చేస్తే కూడా తప్పులేదు, కానీ పక్క పార్టీ వాడు మీ పార్టీ వాడిని చేస్తే తప్పు అయిపోయింది. అసలు ఇదేమి లాజిక్కో నాకు అర్థం కావట్లా. ఆ తర్వాత నిరూపణగాని కేసులు పెట్టడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అసలు ఇంకా వాళ్ళకి ఏ ప్రైజ్ అంటే ఆ ప్రైజ్ ఇవ్వచ్చు అనమాట. అంటే అక్రమ కేసులు బనాయించడంలోనా? మరి ఇప్పుడు ఆయన మీద ఈఎస్ఐకి సంబంధించి ఒక కుట్ర అని చెప్పి అచ్చెన్నాయుడు మీద పెట్టారు. అచ్చెన్నాయుడు వాళ్ళకి కేసు పెట్టడం ఒకటే చేయరు, వాళ్ళని మామూలుగా 41 CRPC నోటీస్ ఇచ్చి విచారణకు పిలిచి రైట్ రాయల్గా తీసుకెళ్ళి మ్యాజిస్ట్రేట్ ముందు పెట్టి ఆయన రిమాండ్ విధిస్తే రిమాండ్కి పంపించడం వేరు. ఏందో వాళ్ళ చేత యాత్రలు చేయిస్తారు, కారు ఎక్కిస్తారు. అది కూడా కరెక్ట్గా మనం అబ్జర్వ్ కనుక చేసుకున్నట్లయితే రఘురామకృష్ణరాజు గారికి బైపాస్ సర్జరీ అయిన తర్వాత ఆయన్ని ఇలా తిప్పారు. అలాగే అచ్చెన్నాయుడు గారికి పైల్స్ ఆపరేషన్ అయిన తర్వాత ఆయనకి రక్తస్రావం అవుతున్నా కానీ కారులో ఆయన తిప్పి అటు పైచాచిక ఆనందం. మరి ఇప్పుడు వాటి ముందు కంపేర్ చేస్తే
ఇప్పుడు ఇతన్ని అరెస్ట్ చేసింది ఏం పెద్ద వింత విశేషం నాకు అర్థం కావట్లేదు. ఎందుకు అంత హడావుడి చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే దొంగ 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 అని అరిసినట్టుంది తప్పితే వేరే ఏమీ లేదు. ఇప్పుడు వల్లభనేని వంశీ మీద వీళ్ళకి ఏమీ ప్రేమ లేదు. వల్లభనేని వంశీని పార్టీలోకి తీసుకొచ్చుకోవటానికి మీకు హైదరాబాద్లో కొన్ని సెటిల్మెంట్లు చేస్తాం కేసీఆర్ గారి ద్వారా అని చెప్పి అతనికి పిచ్చి బియ్యం పెట్టి అతన్ని చేర్పించుకుని పార్టీలో మళ్ళీ ఆయన సామాజిక వర్గాన్ని ఆయన చేతే ఆయన సామాజిక వర్గాన్ని తిట్టించిన ఘనత జగన్మోహన్ రెడ్డికి తప్పితే అంటే ఇది ఒక రకమైన శాడిజం అనమాట. ఇప్పుడు ఒక ఇంట్లో మనుషులు కొట్టుకుని చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి కొంచెం దాయాదులు లాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎలా చూసి ఆనందాన్ని అనుభవిస్తారు, వికృత ఆనందం. అది తప్పితే నాకేమీ కనిపించలా. ఇప్పుడు చూసే వాళ్ళకి వాళ్ళ కులం వాడే ఆ కులం వాడిని తిడుతున్నాడు, ఏం సిగ్గుందా అసలు ఈ కులానికి అనేటట్లు కావాలని చేయటం, ఇదంతా కేసీఆర్ స్ట్రాటజీ. ఓకే. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు, అతను తెలుగుదేశం పార్టీ అతనికి రాజకీయ జీవితాన్ని ఇచ్చింది. అవును, వాళ్ళ అమ్మ కూడా అదే చెప్పింది. కానీ మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేత తెలుగుదేశం పార్టీని ఎన్ని బూతులు తిట్టించారండి. ఇలా చేసిన స్ట్రాటజీ సేమ్ స్ట్రాటజీ, ట్రూ కాపీ అంటారు కదా, ఆ విధంగా చేశాడు కదా. మరి అవేమీ తప్పులు కాకుండా ఈరోజు వల్లభనేని వంశీ అరెస్టు తప్పు అనటం, నా భర్తను నాకు చూపించండి అని ఆ భార్య ఆవేదన, మరి నిజంగానే వల్లభనేని వంశీ తప్పులేదు, కావాలని వీళ్ళు అరెస్ట్ చేశారు. మరి కావాలని అరెస్ట్ చేసినప్పుడు నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవచ్చుగా ధైర్యంగా. ఇంక నీకు బాధ ఎందుకు, భయం ఎందుకు? ఇప్పుడు పోయినసారి చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసు కింద ఆయనకు కూడా అంతే నోటీస్ ఇవ్వలేదు. ఇప్పుడు ఆమె ఎఫ్ఐఆర్ కాపీ డిమాండ్ చేస్తుంది, ఇవ్వండి నా భర్తను నాకు చూపించండి అన్నట్టు మాట్లాడుతుంది. మరి ఇప్పుడు ఆయన్ని ఎక్కడ అరెస్ట్ చేశారు, ఎక్కడెక్కడ తిప్పారు, ఎక్కడెక్కడ తిప్పి తీసుకెళ్ళి చివరికి రాజమండ్రి జైల్లో పెట్టారు. మద్దతుగా బోల్డ్ మంది వచ్చారు, అది వేరే విషయం. కానీ మరి 55 రోజులు జైల్లో ఉన్నాడుగా. 17A ఒక అంశం ఏదైతే ఉందో ఆ అంశంని ఆసరా చేసుకుని తాత్కాలిక ఉపశమనం పొంది తరువాత అసలు అది స్కామే కాదు, ఆయన జైల్లో ఉండగానే అది స్కామ్ కాదని నిరూపణ అయిపోయింది. ఎట్లా 250 కోట్లని కాసేపు, ఆ తర్వాత 166 అని కాసేపు, తర్వాత 40 కోట్లకో 25 కోట్లకో దించి అది కూడా పార్టీ ఫండ్ అని చెప్పి ఇవన్నీ అయిపోయిన తర్వాత మరి ఇలాంటి పరిస్థితుల్లో నీ మీద కూడా ఇట్లాగే దొంగ కేసు పెట్టారేమో వాళ్ళు, మీ పార్టీ వాళ్ళు పెట్టినట్టే వీళ్ళు కూడా నీ మీద దొంగ కేసే పెట్టారనుకుందాం, నిరూపించుకో. నిజం కేసు గురించి అయితే కదా నువ్వు భయపడాల్సింది, దొంగ కేసు అయితే ఏమైంది? వీళ్ళకి కూడా బ్యాడ్ నేమ్ వస్తుందిగా ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ వస్తే కలిసి వచ్చేది ఎవరు? నీ పార్టీకేగా. అవును, నీ పార్టీ కోసం ఆ మాత్రం సమిధి అవ్వలేవా? ఏదైనా అంతే కదా. మరి అలాంటప్పుడు నువ్వు ఎదుర్కో, ఏంటో తేల్చుకో. ఒకవేళ నిజంగా ప్రభుత్వం పెట్టింది దొంగ కేసు అయితే నీకే సింపతి వస్తుందిగా. నీకే సింపతి వస్తుంది, నీ పార్టీకి ఇంకా మంచిది వస్తుంది. నీకు నచ్చి మెచ్చి మేకతోలు గప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీలో ఉన్నోడిని తీసుకొచ్చుకున్నాడు కదా. తీసుకొచ్చుకున్నప్పుడు అసలు నిన్ను తీసుకొచ్చినందుకు నాకు చాలా ఉపయోగమైందని చెప్పి నీకు ఇంకా గండపేరుండే వేస్తాడేమో, వేయించుకోవచ్చుగా. ఆ మాత్రం రాజకీయాల కోసం అసలు నువ్వు ఆంధ్రాలో నాయకుడివి, గన్నవరంలో నీ నియోజకవర్గంలో పనిచేయకుండా నీకు అసలు హైదరాబాద్లో ఏం పని నన్ను అడిగితే? అందరూ అడుగుతున్నారు కదా చంద్రబాబుకి లోకేష్కి హైదరాబాద్లో ఏం పని అని అడుగుతున్నారు. మరి మీ అందరికి ఏం పని? ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఆస్తులు ఎందుకు హైదరాబాద్లో? లోటస్ పాండ్ ఇల్లు ఎందుకు? ఏదైనా అనాథ శరణాలయానికి రాసి ఇవ్వచ్చుగా. మీరైతే ఆస్తులు కూడబెట్టుకోవచ్చు, మీరైతే ట్రిప్పులు తిరగచ్చు, మీరైతే హైదరాబాద్లో తలదాచుకోవచ్చు. అందుకని పాపం శ్రీరెడ్డి ఏ నోటితో అందో కానీ ఓచకోత అంది కదా,
హైదరాబాద్లో దాక్కున్నా సరే, ఎక్కడ దాక్కున్నా సరే, ఆమె హైదరాబాద్ని వాడింది. ఓకే. మహాతల్లి నిజంగా ఆమె నాలుక మీద మచ్చలు ఉన్నాయేమో, నాకు ఇప్పుడు అనుమానం వస్తుంది. ఓకే. శ్రీరెడ్డికి హైదరాబాద్లో దాక్కున్న తీసుకొస్తామని చెప్పింది. ఇప్పుడు వాళ్ళ నాయకులే హైదరాబాద్లో దాక్కుంటున్నారు. అందుకని చెప్పి కాలం చాలా మహిమగలది. దీన్ని కాలమహిమ అంటారు. అందరికి అన్నీ చూపిస్తుంది. ఏదో టెంపర్ సినిమాలో డైలాగ్ లాగా. అందుకని చెప్పి ఆయన ఎదుర్కోవాలి, నిర్దోషిగా విడుదల కావాలని నేను కోరుకుంటాను. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.